నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని లక్ష్మీపూర్ చౌరస్తాలో మారాఠా వీరుడు సంఘ సంస్కర్త ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నూతనంగా శివాజీ విగ్రహాన్ని విగ్రహదాత కళ్ళెం శివాజీ సహకారంతో నిర్మించారు. ఈ యొక్క కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్ గౌడ్, సుదగోని గణేష్, బండారి ఆంజనేయులు, గంగారుపేట హరీష్, పులి మేకరాజు, గీతా శేఖర్, కొత్త శివ పటేల్, గంభీరావుపేట ప్రదీప్, పొన్నం వెంకటేష్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ గొట్టె పోచయ్య, సుదుగోని రాజేష్ గౌడ్, వీరయ్య పటేల్, వడ్లకొండ శ్రీనివాస్, గీతా మల్లేశం, గంటా శ్రీమాన్, వేముల అనిల్ కుమార్, చరణ్, నాగశేషు, మహిపాల్, అభి, వంశీ, సతీష్, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी। भारत माता की जय। भारत माता की जय। గ్రామ డివిజన్ పరిధిలో ఛత్రపతి 395 జయంతి సందర్భంగా లక్ష్మీపూర్ మల్కాపూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు మరియు యూత్ ఆధ్వర్యంలో మల్కాపూర్ విలేజ్ ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు జరుపుకున్నాం. హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాబోయే రోజులల్లా ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టి ప్రతి ఒక్క ఊరిలో ఈ ప్రోగ్రాం చేయాలని హిందూ బంధువులందరికీ మేము విన్నపించుకుంటున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. హిందూ ధర్మం కోసం, హిందువుల బంధువులు అందరి కోసం, దేశ రక్షణ కోసం ఆయన వీరుడని ఆయన విగ్రహాన్ని మేము ఆవిష్కారం జరుపుకోవడం జరిగింది. ఆయన ఆవిష్కారం లోపల ఆయన ఉత్సవాన్ని జరుపుకొని హిందూ బంధువులందరం కలిసి దేశం కోసం పోరాటం చేసి సాధించిన వీరునికి ఉత్సవాలు వేడుకలు చేసుకుంటామని బంధువులందరం కలిసి మన హిందూ ధర్మాన్ని కాపాడే సందర్భంలో ప్రతి ఒక్క యూత్ ముందుకు పోయి ధర్మం కోసం నిలబడాలి, దేశం కోసం నిలబడాలని మా యొక్క కోరిక. ఆ సందర్భాన్ని ఆయన ఆదర్శాలని మేము గొప్పగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నిలవాలని ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపన చేసుకోవడం జరిగింది. లక్ష్మీపురం మల్కాపూర్ డివిజన్లో ఆయన శివాజీ ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆయన జన్మదిన శుభాకాంక్షలతో ఆయన వేడుకల్ని సందర్భంగా చేసుకుంటున్నాము. ఈ 395వ వేడుకల్ని విజయవంతం చేసినాం. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేడుకలు విజయవంతం చేస్తామని కోరుకున్నాం. ప్రతి హిందూ ధర్మానికి పోరాటం చేసే అందరికీ, మా యొక్క ప్రియ బంధువులందరికీ, దేశభక్తులకు అందరికీ శుభాకాంక్షలు. జై ఛత్రపతి శివాజీ మహారాజ్. మల్కాపూర్ డివిజన్ పరిధిలో గల ఛత్రపతి శివాజీ 395వ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా 2 గ్రామాలకు సంబంధించిన ఉత్సవ కమిటీ ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈయన శివాజీ గారు హైందవ వీరుడు, అంటే హిందువుల కోసం చాలా చేశాడు. అంటే ఆయన హిందువుల కోసం అని కాదు, మహిళలు పరాయి మహిళను కూడా గౌరవించిండు. కాబట్టి ఆయన మా హిందువుల యొక్క దేవుడు, ఆరాధ్య దైవంగా మేము భావిస్తున్నాం. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ హైందవాన్ని మేము ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఆయనే పేరు మీదనే కదా మహారాష్ట్రలో ఈ శివసేన పార్టీ ఆవిర్భవించింది. జై భవానీ, జై భవానీ, జై శివాజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.